చెప్పండి, యాస్మిత్ రెడ్డి గారి ప్రచారం ఎలా కొనసాగుతుంది? అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు వస్తున్నాయి, తాడిపత్రి నుంచి కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం జరుగుతున్నప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ప్రచారం ఎలా జరుగుతుంది అంటే అన్న, మేము పోయినా వాళ్ళు బయటికి నవ్వుకుంటూ వస్తారు, వాళ్ళు వచ్చినా నవ్వుకుంటూ వస్తారు. ఓట్ల రోజులు మనం చూడాలి ఎట్లా జరిగిందో మన ప్రచారం మన కోసం ఉన్నారో లేదో. కానీ ఈసారి అయితే కొంచెం తేడా కనిపిస్తుంది. అది ఏదైతే వాళ్ళు మనల్ని పలకరించడం అయితే ఉందో, లాస్ట్ టైం తప్పు చేసినాము, ఈసారి చేయమని చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. సో వేచి చూద్దాం. ఎందుకు మనం ముందే దాని గురించి ఊహాగానంలో ఉండేది. ఎన్నో నెలలు లేదు, నా అంటే 2 నెలల్లో మనకి రిజల్ట్ వస్తుంది. 50 రోజుల టైం ఉంది. ఈ సూపర్ 6 పథకాల గురించి ఎలా ఉంది? అదేవిధంగా మీరు అయితే తాడిపత్రి నియోజకవర్గం పైన అయితే ఇప్పటికే పోరాటం చేస్తూనే ఉన్నారు గత 5 ఏళ్ళ నుంచి కూడా. అంటే ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా ప్రజలు అర్థం చేసుకున్నారంటావా? అసలు ఖచ్చితంగా అన్న, ఇప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేస్తానే ఉన్నాము. ఎక్కడ లేని విధంగా ఎవరు బయటికి రానప్పుడే మనం ఫస్ట్ బయటకు వచ్చినది తెలుగుదేశం పార్టీ నుంచి. అంటే తాడిపత్రిలోనే మనం బయటకు వచ్చిండేది. మీరు చూసారు, కేవలం 1.5 yearలోనే మున్సిపాలిటీకి మళ్ళీ మనం గెలిచినామంటే దాని అర్థమైంది, ప్రజలు అర్థమైంది వాళ్ళకి ఆల్రెడీ తప్పు చేసినామని చెప్పేసి. సో డెఫినెట్లీ దే అండర్స్టూడ్, దే విల్ టేక్ us forward, we will win this time. అంటే ఖచ్చితంగా ఏదైతే తాడిపత్రి పట్టణంలో పర్టికులర్ గా వైసీపీ జేసీ కుటుంబాన్ని అడ్డుకోవాలి, 2024లో ఎలాగైనా మరోసారి అంటే గెలవాలి, ఇక్కడ పర్టికులర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఈ 50 రోజుల మహాసంగ్రామంలో? అన్న, ఫోకస్ మీరు ఎవరి పైన చెప్తున్నారు? వైసీపీ పెట్టిందనా? నేనేమంటే ఫోకస్ వైసీపీ కాదు పెట్టేది, ఫోకస్ ప్రజలు పెట్టినారు. ఖచ్చితంగా ఇక్కడ జేసీ ఫ్యామిలీని, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలు ఫోకస్ పెట్టారు కాబట్టి సో దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా బాగుంటుంది సార్. అంటే ఇప్పటికే కూడా అంటే జిల్లా అయితే కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ దాదాపు తాడిపత్రి 8 నియోజకవర్గాలు అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో సెన్సిటివ్ దాదాపు 234 పోలింగ్ బూతులు ఉంటే దాదాపు 200 వరకు సెన్సిటివ్గా ఉన్నాయి. చాలా గలాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఎదుర్కోబోతారు జేసీ? అది మన ఫేట్ అంతే అన్న. గలాటలు అంటే మీరే విన్నారు. జస్ట్ నాకు తెలిసి 4 నెలల కిందట ఏమో నాకు తెలిసి ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు అయితే ఏమన్నారంటే, ఫ్యాక్షన్ మొదలు పెడతా, మీరు నాకు ఓట్లు లేకపోతే ఇది చేస్తా, అందరినీ కొడతా తిడతా అని చెప్పి బెదిరించాడు. ఆల్రెడీ మీరు చూసారు, 3-4 years బ్యాక్ ఆల్రెడీ మా ఇంటి పైకి వచ్చినాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినాడో వెంటనే కత్తులు కటార్లు పట్టుకొని మా ఇంటి పైకి వచ్చినాడు. సో హీఈస్ అ కేపబుల్ పర్సన్. ఫ్యాక్షన్ కాదు కానీ ఎటువంటి దానికైనా ప్రయత్నం అయితే చేస్తాడు. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్ ఉండబోతోంది. వాళ్ళు ఎటువంటి చర్యలైనా తీసుకుంటారు. ఇప్పటికే నాకు తెలిసి ఎక్కడ చూసినా డిప్లాయ్ అయితే చేసేసారు. మాకు లెటర్స్ కూడా వచ్చినాయి, సెన్సిటివ్ ఏరియాస్ లో మేము ఎక్కువ డిప్లాయ్ చేస్తామని చెప్పి వచ్చినాయి కాబట్టి సో నో ప్రాబ్లం. యాస్మిత్ రెడ్డి కూడా చాలా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అంటే తాడిపత్రి పట్టణంలో తిరుగుతున్నారు. పర్టికులర్ గా ఈ 5 సంవత్సరాల నుంచి వైసీపీ వచ్చిన తర్వాత అంటే పరిశ్రమలు మూతపడ్డాయి, ఉపాధి కోల్పోయారు. ఖచ్చితంగా 2024లో టీడీపీ ప్రభుత్వంలో యాస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ నెరవేర్చే బాధ్యత నాది అంటున్నారు. ఎలాంటి కమిట్మెంట్ ఇస్తున్నారు? ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన నియోజకవర్గానికి కావాల్సినది ఏంటంటే నీళ్లు పైన కంపల్సరీ 100% నాకున్న శక్తి అంతా పెట్టి నేను ట్రై చేసేది నీళ్లు. ఇప్పటికే నాకు తెలిసి వడుగూరులో చెప్తున్నారు, ఏమంటున్నారంటే అన్న మీరు వస్తేనే మాకు నీళ్ళు వచ్చేది, మళ్ళా పోయినసారి ఏదో తప్పు చేసినాము పోయిందని. సో ఖచ్చితంగా అన్న, ఎడారిగా ఉన్న ప్రాంతానికి మనం ఈ గండికోట నీళ్ళు అయితేనేమి, రిజర్వాయర్లు అయితేనే ఇవన్నీ క్రియేట్ చేసి ఈరోజు మనకి ఇక్కడ బాగా నీళ్లు ఉన్నాయంటే కేవలం మేము ఆ రోజు చేసిన పనుల వల్లనే. సో అవి ఈ రోజు నాశనం అయిపోయినాయి. సో ఖచ్చితంగా మళ్ళా దానికి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము. డబ్బులు అయితే కావాలా దండికి ఈ ప్రోగ్రామ్స్ అని చేపట్టాలంటే, కింద ముందో కూడా కాలు వెళ్ళో పట్టుకొని ఖచ్చితంగా తీసుకొస్తాము. స్టార్టింగ్ నుంచి చేస్తాము. ఇంకో విధంగా ఫ్యాక్టరీస్ చూసినారంటే అన్న, ఎక్కడ లేని విధంగా మా ఊర్లో డబ్బులు ఉన్నాయంటే అది కేవలం ఈ ఫ్యాక్టరీస్ వల్ల. మళ్ళీ అటువంటి ఫ్యాక్టరీసే మూసిపోయినాయంటే ఇంకా మేము ఎక్కడికి పోతాము? రోడ్డు పడినాము. సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా మొన్ననే లోకేష్ గారు కూడా చూశారు మీరు, మొన్న శంకరరావు మీటింగ్లో కూడా చెప్పేశాడు, స్టేజ్ పైనే చేనేతలకి అయితే అండగా ఉంటా అంటున్నాడు. ఈ ఫ్యాక్టరీలకి జిఎస్టీ స్లాబ్ సిస్టమ్స్ అన్ని తీసి పారేస్తా అన్నాడు. ముందు ఏ విధంగా ఆ విధంగా చేస్తా అన్నాడు. సో డెఫినెట్గా ఐ హ్యావ్ హోప్ దట్ టుమారో టీడీపీ పార్టీ మళ్ళీ వచ్చిందంటే, గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తాం. ఈ తాడిపత్రి నియోజకవర్గం నుంచి వైసీపీ నాయకులు కూడా, అసంతృప్తి నేతలంతా కూడా టీడీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే జేసీ కుటుంబం ఇంకా గేట్ ఓపెన్ చేయట్లేదంటారు. అన్న, నేను ఒకటి చెప్తా అన్నా, అసంతృప్తులు అంటే నేను ఒకటే చెప్తా, ఇదంతా వాళ్ళ ఇల్లు అన్నా, మేమేంది గేట్లు ఎప్పుడో తెరుస్తున్నాయి, ఎవరికి వచ్చే వాళ్ళు వస్తా ఉన్నారు. మేమైతే ఎవరిని వద్దనము, అట్లని చెప్పి ఎవరిని భంగపోము. అందరికీ తెలుసు మేమైతే న్యాయం చేస్తామని చెప్పి. వీళ్ళందరూ మా కుటుంబస్తులే, కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, ఏడుకోపోయిన మధ్యలో ఏదో దారి తెప్పినాము, ఇండ్లలోనే పిల్లలే దారి తప్పుతుంటే పెద్దోళ్ళు వాళ్ళు సరిదిద్దుతుంటారు కదా, అదే విధంగా దారి తప్పినాము. అందరం మళ్ళీ కలుసుకుంటున్నాము, ఒకటే కుటుంబం, ఒకటే ఇండ్లలో ఉండబోతున్నాము, కలిసి పని చేయబోతున్నాము. మళ్ళీ తాడిపత్రి ఏ విధంగా అయితే ముందు ఉండేనో అదే విధంగా తీసేస్తాం. ఫైనల్గా చెప్పండి యాస్మిత్ రెడ్డి గారు, అంటే ఈ 50 రోజులు క్యాంపెయిన్ ఉంది, అంటే ఇంకా
జూన్ 4వ తారీఖు ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతున్నారు తాడిపత్రిలో? అన్న అది తప్పన్నా, నేను మాట్లాడకూడదు దాని గురించి. ప్రజలు తీర్పిస్తారు. వాళ్ళకి నేను నచ్చినాను, నా పనితీరు నచ్చింది. 4.5 సంవత్సరాల నుంచి ఎక్కడికి పోకోకుండా ప్రజలతో ఉండి ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగినాను. ఇది నా నిజం చెప్పంటే ఇది నాకు 3వసారి నేను తిరగడం. టౌన్ అయినా కానీ పల్లెలైనా కానీ ఇది 3వసారి ఆల్మోస్ట్ స్టార్ట్ చేయబోతున్నాను ఈ ఫస్ట్ నుంచి. ఈ 30th అయితే మొత్తం అయిపోతుంది 2వ రౌండ్ కూడా. సో నో ప్రాబ్లం, ఐఎమ్ షూర్ ఐవ్ డన్ మై బెస్ట్. ఇంకా ప్రజలు తీర్పిస్తారు. వాళ్ళకి నేను కావాలా, నేను మంచి చేస్తాను నమ్మకం ఉందంటే ఖచ్చితంగా ఇస్తారు. మెజారిటీ గురించి అయితే మాట్లాడద్దన్నా వద్దు దాని గురించి. అంటే అస్మిత్ రెడ్డి ఒక సైడ్ తిరుగుతున్నాడు, మీ నాన్న కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఇప్పటికే మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బస్సు యాత్రలు అనేక కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా తాడిపత్రి నియోజకవర్గం నీడ్ జేసీ అస్మిత్ రెడ్డి జేసీ కుటుంబం అనుకుంటారు. అన్న ఇది మాకేం ఫస్ట్ టైం కాదు. అందరు చాలా మంది ఏదో తిరగలేదని ఏదో మొన్న కేతి రెడ్డి కూడా ఏదో అన్నట్టున్నాడు, తిరగరు, ఫస్ట్ టైం తిరుగుతున్నారు, ఏదో రోడ్ల మీద అడుక్కుంటున్నారు. అన్న మేము గత లాస్ట్ 2014-19 కూడా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తిరగని ఊరు లేదు. ఇన్ఫాక్ట్ ప్రజలు ఏమనేవాళ్ళంటే ఎన్నిసార్లు వస్తారు పోయి కూర్చోండి ఇంట్లో అనే స్థితికి వచ్చిండే. మళ్ళీ వాళ్ళు ఎందుకు అంటున్నారు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏదో ఒకటి చేతి చూపిస్తారు. ఇదే మొదటిసారి కాదు, తిరుగుతానే ఉన్నాము. నాయన ఒక సైడు, నేను ఒక సైడు, పెద్దనాయన ఒక సైడు కూడా స్టార్ట్ చేస్తున్నాడు. పెద్దనాయనకి నేనే టైం టేబుల్ కూడా వేసినాను, ఎట్లెట్లా పోవాలి, ఎక్కడెక్కడ పోవాలని చెప్పేసి. సో ఖచ్చితంగా 3 వైపులు పోతాము. అదే రేపు మాపు అన్న వస్తాడు, అన్న కూడా స్టార్ట్ చేస్తాడు. సో విల్ వెయిట్ అండ్ సీ అన్న. అంటే 24లో మాత్రం ఎదుర్కోవడానికి ఆర్థిక బలాలు అంటే ఓటర్లకు తాయిలాలతో కూడా ఖచ్చితంగా జేసీ కుటుంబాన్ని ఎదుర్కోవాలని పెద్ద ఎత్తున భారీ ప్లాన్తో వెళ్తున్నారు వైసీపీ కేతి రెడ్డి ఎమ్మెల్యే కానీ వైసీపీ పార్టీ అధిష్టానం కానీ. దాన్ని అంతా కూడా ఎలా తిప్పికొడుతుంది? ప్రజలని 200 కోట్లు పెట్టిన 10 కోట్లు పెట్టిన వాళ్ళ ఇష్టం ఎంతైనా ఖర్చు పెట్టుకొని ప్రజలు ఎప్పుడు ఆ డబ్బుకి ఆశ పెట్టరన్నా. అది ఊరికే పొలిటీషియన్స్కి, అంటే నా సైడ్ నుంచి నేను లేకపోతే అటు సైడ్ నుంచి కేతి రెడ్డి గారు ఎవరైతే వాళ్ళు నిలుచుకున్నారో వాళ్ళ భ్రమ అంతే. అది అంతే కదా, వాళ్ళకి అది ఒక భ్రమ. అరే మనం డబ్బులు ఇచ్చాం మనకు ఓట్లు వేసినారని. వాళ్ళు వస్తున్నాయంటే తీసుకుంటారేమో కానీ తప్ప దాన్ని బేస్ చేసి అయితే ఈ రోజు ఓటేయరు. ఎంతైనా ఖర్చు పెట్టుకొని ఎంతైనా చేసుకొని అండి సుపరిపాలన కావాలి అంతే. వాళ్ళకి కావాల్సిన ఎవరు మనకి బాగు చేస్తారు. లాస్ట్ 40 years నుంచి చూశారు మేము ఎంత డెవలప్మెంట్ చేశాము. ఇంకా ఇప్పుడు యువకుడిని ఇంకా పరిగెత్తగలుగుతాను. 10 ఏళ్ళు అయితే ఖచ్చితంగా ఇంకా స్పీడ్గా పరిగెత్తగలుగుతా. సో ఒక విజన్ పెట్టుకున్నాను, ఆ విజన్తో ముందుకు పోతా. నేను ఏం చేయగలుగుతాను, నేను ఏం చేస్తాను, నేను దేనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తాను ఎప్పుడు చెప్తానే వస్తున్నాను. నేనైతే ఏ రోజు ఎవరిని వేలెత్తి చూపిలేదు, తిట్టలేదు, ఏమి నాకు అవసరం లేదు. నేను ఏం చేయగలుగుతాను ఈ ఊరికి, నేను ప్రజలతో ఎలా ఉండగలుగుతాను చూస్తున్నారు. వాళ్ళకి నేను నచ్చినానంటే నన్ను గెలిపించుకుంటారు. అంటే జేసీ అస్మిత్ రెడ్డి ఫ్యాక్షన్ కు దూరంగాను అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్ళిపోతారా? ఫ్యాక్షన్ ఎవరన్నా ఈ కాలంలో చేసేది? ఎవరు చేయరన్న ఫ్యాక్షన్. ఎవరికి ఉంది చెప్పండి? అందరూ ఏసీకి అలవాటు పట్టినారు, కూలర్కి అలవాటు పట్టినారు, ఫ్యాన్కి అలవాటు పట్టినారు. అవన్నీ వదిలి బయటికి ఎప్పుడన్నా వచ్చేది? అంతో ఎంతో ఈ ప్రజల పుణ్యంతో మా పైన మొన్న రాళ్ళ వర్షం జరుగుతుంటే వీళ్ళకే వీళ్ళు వచ్చారు. మేము ఫోన్ కూడా చేసినది అంటే మా పైన ప్రేమ అనుబంధం మాతో వచ్చారు. ఫ్యాక్షన్ చేసేది లేదు. అందుకే కదా పెద్దారెడ్డి ఏమంటున్నాడు, భయపెట్టిస్తున్నాడు, నేను మొదలు పెడతా ఫ్యాక్షన్ మళ్ళా అని చెప్పేసి. సో ఫ్యాక్షన్ చేసేది ఎవరు లేరు. అందరు చదువుకున్నారు, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది ఈ కాలంలో. టీవీలు చూస్తారు, ఫోన్లు చూస్తారు, కంప్యూటర్ ఉంది. ఒకప్పుడన్నా 30,000 నెలకి సంవత్సరానికి సంపాదించేటోడు ఈరోజు 30,000 నెలకి సంపాదిస్తున్నాడు. సాఫ్ట్వేర్ అని చెప్పు అదో ఏదో కింద మీద పడి కష్టపడి సంపాదించుకుంటున్నారు. సో ఇప్పుడు అందరికీ అలవాటు పడినారు సంపాదన. నా పిల్లోళ్ళు నేను బాగుండాలా, ఫ్యూచర్లో బాగుండాలా, ఊర్లు తిరగాల, అన్ని ఆలోచనలు వచ్చినాయి. ఆలోచన మారినప్పుడు ఇంకేందన్న ఫ్యాక్షన్ అనేది లేదు. నేను మొదలు పెట్టాలంటే నన్ను కొడతారేమో ఫ్యాక్షన్. సో పెద్దారెడ్డి గారికి కూడా అదే చెప్తున్నా, అన్న ఇంకోసారి అన్నది ఆడ ఫ్యాక్షన్ అని చెప్పి రేపు మళ్ళీ తన్నులు తింటామేమో మనమే. వద్దు మాట్లాడదు దాని గురించి.